ఐపీఎల్ 2025 సీజన్ ముగిసింది. ఈ సీజన్ విజేతగా బెంగళూరు జట్టు నిలవగా రన్నరప్ గా పంజాబ్ జట్టు నిలిచింది. పంజాబ్ జట్టు కూడా ఈ సీజన్ మొత్తం అద్భుతమైన ప్రదర్శన చేసింది. ముఖ్యంగా అయ్యర్ నాయకత్వంలో ఎప్పుడూ లేని విధంగా పంజాబ్ జట్టు అసాధారణ పోరాట ప్రతిభ కనబరిచి పాయింట్స్ టేబుల్లో టాప్ 1 కి దూసుకెళ్లింది. సీజన్ మధ్యలో చాలా మంది కీలక ఆటగాళ్లు గాయపడ్డారు. అలాంటి సమయంలో ఎక్కువ మంది అన్క్యాప్డ్ ఆటగాళ్లు జట్టులో ఉన్నా కూడా కేవలం వారి సాయంతో జట్టును ముందు నడిపించాడు. ఈ సీజన్లో పంజాబ్ను టాప్లోకి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. అదే సమయంలో చాలా ఇంపార్టెంట్ మ్యాచ్లలో అయ్యర్ దగ్గరుండి అద్భుతమైన బ్యాటింగ్తో జట్టును గెలిపించాడు. అయితే ఇంత అద్భుతంగా నడిపించిన అయ్యర్కు ఇంగ్లాండ్ సిరీస్లో చోటు దక్కలేదు. గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్లో కూడా అద్భుతంగా ఆడుతున్న అయ్యర్కు టెస్ట్ సిరీస్లో చోటు దక్కకపోవడంపై సీజన్ ముగిసిన తర్వాత పంజాబ్ హెడ్ కోచ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాంటింగ్ ఏమన్నాడంటే, ఈ సీజన్లో పంజాబ్ జట్టు అద్భుతంగా ఆడడానికి ముఖ్య కారణం మా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. సీజన్ ఆరంభం నుండి కూడా చివరి వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జట్టును ముందుండి నడిపించాడు. కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమైన మిగతా ఆటగాళ్లను అందుకు తగ్గట్టు ప్రోత్సహించి మ్యాచ్ విన్నర్లుగా తీర్చిదిద్దాడు. ఈ సీజన్లో అయ్యర్ ప్రదర్శన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆడిన ప్రతి మ్యాచ్లను బాగా ఆడాలనే కసి అతని కళ్లలో ఎప్పుడూ కనిపిస్తూనే ఉండేది. ప్రతి మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగేవాడు. ఒక మంచి బ్యాటర్గా, గొప్ప కెప్టెన్గా, ఒక అసలైన లీడర్గా అయ్యర్ అవతరించాడు. అయితే ఒక విషయంలో మాత్రం అయ్యర్ ఫెయిల్ అయ్యాడు. నేను కూడా ఆ విషయంలో చాలా బాధపడ్డాను. అదేంటంటే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో అయ్యర్ చోటు దక్కించుకోలేకపోయాడు. అలా ఎందుకు జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. టెస్ట్ స్క్వాడ్లో ఎవరికైతే చోటు దక్కిందో వాళ్ళందరూ ఏదైతే చేశారో అయ్యర్ కూడా అదే చేశాడు. ఇంకా చెప్పాలంటే ఇంకాస్త ఎక్కువే చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బాగా ఆడాడు. ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కెప్టెన్గా అదరగొట్టాడు. కానీ కూడా అయ్యర్కు జట్టులో చోటు దక్కలేదు. దీంతో నేను ఎంతో నిరాశ చెందాను. కానీ అయ్యర్ మాత్రం ఆ విషయంలో ఎటువంటి నిరాశ చెందలేదు. మరింత గట్టిగా ఆడాలనే కృతనిశ్చయంతో డిసైడ్ అయ్యాడు. కష్టం ఎప్పుడూ వృధా కాదని చెప్పాడు. టీమిండియా సెలెక్టర్లు అలానే కోచ్ గంభీర్ల దృష్టిలో అయ్యర్ ఎక్కడ వెనుకబడ్డాడో నాకు అర్థం కావడం లేదు. అతడికి గనుక ఇంగ్లాండ్ సిరీస్లో చోటు దక్కి ఉంటే ఎంతో సంతోషించేవాడిని అంటూ పాంటింగ్ తన బాధను అలాగే నిరాశను బయటపెట్టాడు. పాంటింగ్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.